హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే షూట్ చేశాను. ఇంకా జూలై 1 సాటర్డే కాబట్టి ఇంకా హర్షకి లేదు, మహేష్కి అయితే హాఫ్ డే ఉంది. వాడికి లంచ్ ఏం లేదు, స్నాక్స్ పెట్టి పంపించడమే. కానీ మా ఆయనకి చేయాలి కదా, కంపల్సరీగా 4 గంటలకు లేయాల్సిందే. 4 గంటలకు అలారం పెట్టుకున్నాను, కానీ లేచింది మాత్రం 5 గంటలకు లేచాను. మా ఆయన 8:30కి అలా స్టార్ట్ అవుతాడు ఆఫీస్కి. అందుకని కొంచెం లేట్ అయినా వంట పర్వాలేదు కదా అని చెప్పేసి 5కి లేచాను. నాకంటే ముందు మా ఆయన లేచుంటారు. ఆయన 4 గంటలకు లేచి వర్కౌట్ చేసుకుంటారు. మేము ఇద్దరం మా ఇంట్లో ఆ టైంలో లేచి దయ్యాలాగా తిరుగుతూ ఉంటాము. ఆ విండోస్ నుంచి చూడండి చీకటి ఎలా ఉందో. ఇంకా కానీ తప్పదు కదా, ఇంకా ఆ టైంకి లేయాలి, లేస్తేనే అవుతుంది. ఇంకా లేచి హాట్ వాటర్ తాగుతున్నాను. నైట్ పన్నీర్ ఫ్రై చేయించాను మా ఆయనకి. ఇంకా అది మా ఆయన తినేసి అందులో నీళ్లు పోసి నానబెట్టి పడుకున్నారు. నేను అవి ఇంకా నిద్రలేసి సింక్ లో వేశాను. అలాగే ఇంకా నిన్న పెట్టి పంపించిన క్యారీ ఉన్నాయి కదా బాక్స్ లో, అవి కూడా ఓపెన్ చేసి సింక్ లో వేసి నీళ్ళు చల్లాను. నానుతూ ఉంటాయి, నేను నీళ్ళు తాగేలోపు తర్వాత కడిగేయచ్చులే అనేసి. పిల్లల్ని తొందరగా లేపాలి కాబట్టి వాళ్ళకి నిద్ర సరిపోవడం లేదు. మేము 6:30కంతా ఇంకా ఈవినింగ్ ఇంకా వాళ్ళకి తినిపించేసి ఇంకా 6:30, 6:45కంతా బెడ్రూమ్ లోకి వచ్చేసి పడుకోబెట్టే పిల్లల్ని 7:15కంతా నిద్రపోతున్నారు. ఇంక వాళ్ళతో పాటు నేను కూడా నిద్రపోతున్నాను. కానీ మా ఆయన 8:30కి వస్తాడు. ఇంకా ఆ టైంలో రోజు లేచి 1 గంట పనుకుంటుంది కదా, ఇంకా మళ్ళీ నిద్ర లేచి మా ఆయన పన్నీర్ ఫ్రై చేయొచ్చేదాన్ని. ఇంకా డిస్టర్బ్ అయ్యేదనమాట. మళ్ళీ పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. అంత నిద్ర మత్తులో చేయించి పడుకున్నా కూడా ఇంకా నిద్ర పోతుంది కదా ఒకసారి మత్తుపోయిన తర్వాత. అందుకని కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయినా సరే చేయిస్తూ ఉన్నాను. కానీ నిన్న మా ఆయనే నాకు ఒక సలహా ఇచ్చారు. నీకు నిద్ర సరిపోవడం లేదు కదా, వాళ్ళతో పాటు వాళ్ళకి ఈవినింగ్ అన్నం అయితే తినిపించేస్తాను కదా, ఆ టైంలో నాకు పన్నీర్ ఫ్రై చేసి పెట్టేసింది, తర్వాత నేను వేడి చేసుకొని తింటాను అన్నారు. అరే ఇదేదో బాగుంది కదా, నాకెందుకు రాలేదు ఐడియా అనుకున్నాను. నిన్న అదే విధంగా చేశాను ఫ్రైడే. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి స్నాక్స్ పెట్టేశాను, తింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి హోంవర్క్లు రాపించేసాను. తర్వాత చట్నీ, దోశ వేసేసి తినిపించిన బోకులు అలాగే పిల్లల లంచ్ బాక్స్ అన్ని కడిగేసి ఇంకా సింక్ కూడా కడిగేసాను. మా ఆయనకి పన్నీర్ ఫ్రై చేసేసి ఇంకా మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసినారు 6:45కంతా బెడ్రూమ్లోకి. వాళ్ళు పడుకుని తిన్నారు. నేను కూడా హ్యాపీగా పడుకుని పోయాను. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత గేట్ తీసానంటే ఇంకా ఆ టైంలో పన్నీర్ ఫ్రై చేస్తున్నాను కదా, ఇంకా అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఇంకా డైరెక్ట్ గా వచ్చి మళ్ళీ పడుకొని నిద్రపోయినాను. ఆయన ఎప్పుడు పడుకున్నారో కూడా నాకు తెలియదు. ఈ విధంగా తినేసి నీళ్ళు పోసి నానపెట్టున్నారు. ఇప్పుడు నేను అవన్నీ కడిగేస్తున్నాను. ఆ ఫ్రై ప్యాన్ అలాగే ఈ లంచ్ బాక్సులు అన్ని కడిగేసి ఆ బండ పైన బోలిస్తున్నాను. ముందు రోజు నైట్ కడిగిన బోకుల్లో మళ్ళీ వేస్తే అన్ని అంటుకుంటాయి కదా వాటర్ అయిపడి, అవి ముందుగానే బాగా డ్రై అయిపోయింది అనేసి ఇంకా ప్రస్తుతానికి ఇవి కొన్నే కదని చెప్పి అక్కడే బండ పైన పెట్టాను. ఇవి నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత కావాలంటే బయట పెడదామని అక్కడ పెట్టేశాను. ఇంకా నైట్ కి స్ప్రౌట్స్ తింటాడంట, అంటే డిన్నర్ అయ్యని ఏం లేకుండా రైస్ ఐటమ్స్ ఈ స్ప్రౌట్స్ తింటారనేసి నానబెట్టమన్నారు. అందుకనేసి పెసలు అలాగే ఎర్ర బొండుగలు, సజ్జలు, వేరుశనగకాయ పప్పులు నానబెట్టేశాను. ఇంకా అవి నీళ్ళు పోసి నానబెట్టి మూత పెట్టి ఇంకా ఆఫీస్కి పెట్టి పంపిస్తే నైట్కి కదా తినేది, 6-7 గంటలకంతా ఈవినింగ్ తింటాడంట. ఆ టైం కొంతా నానిపోతాయి, తినేసి వస్తా అన్నాడు. ఇంక నేను ఇక్కడైతే కడప సైడ్ ఫేమస్ అయిన పులగము అలాగే దాంట్లో కాంబినేషన్ వేరుశనగకాయ పప్పు పచ్చడి చేస్తున్నాను. చట్నీ అయినా వేసుకోవచ్చు, పచ్చడి అయినా తయారు చేసుకోవచ్చు, కానీ ఎక్కువ పచ్చడే బాగుంటుంది. అందుకని నేను ఇంకా శనివారం పచ్చడే చేశాను. మీరు కావాలంటే ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. వేరుశనగకాయ పప్పులు కావాల్సినవి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మీడియం సైజు టమాటాని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పులుపుకి సరిపడా చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అవి చల్లారుతూ ఉంటే ఈలోపు పులగం తయారు చేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ సోనా మసూర అలాగే 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి నానబెట్టేసాను నిద్రలేసిన వెంటనే. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి, అంటే నేను కర్రీస్ చేసేదే పిల్లల వరకే కదా సరిపోతుందని ఇందులోనే చేస్తున్నాను. బాగుంటుంది వెడల్పుగా పొడుకులాగా వేస్తుందని ఇందులోనే చేస్తున్నాను. నెక్స్ట్ కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను 1.5 గ్లాస్ వరకు పెసరపప్పు రైస్ తీసుకున్నా కదా, సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసి పులగంకి సరిపడా
ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తాను. ఎసురు మరుగుతూ ఉంటుంది. ఈ లోపు నేను వేయించిన పప్పులు అలాగే పచ్చిమిరపకాయలు పచ్చడికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకోండి బాగుంటుంది. రోలు లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న చింతపండులోనే నీళ్లు వేసేసుకొని అవసరమైతే మామూలు నీళ్లు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపు ఎసురు కూడా బాగా మరిగింది. ముందుగా నానబెట్టుకున్న రైస్ పెసరపప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనకి రైస్ అనేది పొడి పొడిగా ఈవెన్ గా మొత్తం కుక్ అవుతుంది. అలా చేయడం వల్ల మనము మధ్యలో మిక్స్ చేయకుండా ఉంటే ఒక దగ్గర ఉడికి ఒక దగ్గర ఉడకకుండా అలా ఉంటుంది. 1 లేదా 2 సార్లు మధ్య మధ్యలో కలిపి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇంక పులగం అనేది తయారు చేసుకోండి. ఫస్ట్ లో ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని ఉడికించుకొని తర్వాత తక్కువ మంట మీద చెమ్మ లేకుండా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులగం రెడీ అయిపోతుంది. ఈ లోపు ఇక్కడ నేను చింతపండు వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదా, తర్వాత టమాటో కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేయాలి. పులగంలో వేసేటప్పుడు కొంచెం మిగిలించుకున్నాయి కదా, అవి ఇప్పుడు వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత పచ్చడి అనేది గుమాలిచ్చిపోతుంది. ఉల్లిపాయ వేయగానే ఇలా బాగా మిక్స్ చేసి ఒక బౌల్లో తీసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. దోశలోకి అయినా చపాతి అలాగే ఇడ్లీ పూరి ఇలా పులగంలోకి ఎక్సలెంట్ గా ఉంటుంది. బాగా పర్ఫెక్ట్ గా పప్పులు వేయించుకొని కరెంట్ సరిపడా పచ్చిమిరపకాయలు పులుపుకి సరిపడా చింతపండు కరెక్ట్ గా వేసి పచ్చడి చేశారంటే చాలా బాగుంటుంది. ఇంకా అదొక్కటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. ఇంకా ఇక్కడ 2 అయితే చేశాను నేను. గ్యాస్ ఆఫ్ చేశాను. ఇంకా మా మహేష్ స్నానం చేస్తున్నాడు. ఈలోపు వాడికి స్నాక్స్ పెట్టాలి. ఇంకా నేను ఇక్కడ నిన్న ఫ్రైడే నైట్ పనసకాయ తెచ్చున్నారు మా ఆయన. మామూలుగా అయితే ఇప్పుడు మేము లాస్ట్ సండే సండేనేనా సండేనే సండే వెళ్ళాం కదా స్కేటింగ్ షూ అయితే తీసేయడానికి. అక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా టెంకాయ నీళ్ళు అయితే తాగుతూ ఉన్నాము. అక్కడ పనసకాయలు వేరుశెనక్కాయలు ఉన్నాయి చూడండి. అక్కడ ఆంటీని అడిగాను నాకు పనసకాయ పండు కావాలని. పచ్చడి ఉన్నాయి కానీ పండ్లు అయిపోయాయి. నాకు పండే కావాలి అన్న. చాలా సంవత్సరాల నుంచి పచ్చడి ఎత్తుకొని పడేస్తున్నాను కానీ ఒక్కటి కూడా మాగడం లేదు. అది ఏంటో మా ఇంట్లో మాగడం లేదు. నాకేమో చాలా ఇష్టము. నాకు పండు కావాలంటే అటైతే 100 రూపీస్ ఇచ్చేసేయాలండి, తర్వాత 2 days తర్వాత రండి నేను పండిస్తాను అని చెప్పింది. సరే అని చెప్పేసి మా ఆయన 100 రూపీస్ ఫోన్ పే చేశారు. తర్వాత ఇంటికి వచ్చేసాం. 2 రోజుల తర్వాత అడిగితే ఇంకా రాలేదని చెప్పింది. ఇంకా ఫైనల్ ఫ్రైడే నైట్ తీసుకొచ్చారు. అప్పుడే కట్ చేయమనిందంట ఆవిడ. ఆ టైంలో ఎవరు కట్ చేస్తారు చెప్పండి. అందుకని చెప్పి నేను సాటర్డే మార్నింగ్ లేచి చూస్తే ఏంది పైన బ్లాక్ కలర్ ఫంగస్ లాగా వచ్చింది. ఇదేందిరా నైట్ బాగానే ఉంది, ఒక్క రాత్రికే ఏంది అయిపోయింది అనుకున్నాను. ఇంకా కట్ చేసాను. మా ఆయన కట్ చేయమన్నాడు. చూడండి పండేమో పాపం బాగా పండు చేసి ఇచ్చింది కానీ ఒక్క రోజుకే అవడం వల్ల అవి కొన్ని పాడైపోయాయి. పనస్తొనలు సగం బాగున్నాయి, సగం బాగలేవు. ఏందో మా టైమే అలా ఉంది. ఎప్పుడు పనసకాయ తెచ్చుకున్నా కూడా అస్సలు ఫ్రూట్ అవ్వదండి అది. ఎన్నిసార్లు తెచ్చుకొని పడేసాము. ఒకసారి పెద్ద కాయ 12 కేజీలు కూడా ఉండింది. అది కూడా తెచ్చుకొని పడేయడానికి బుద్ధే పుట్టలేదు. ఒక 4-5 సార్లు చూసి ఇంకా తెచ్చుకోకూడదని డిసైడ్ అయ్యి పనస్తోనాలు తెచ్చుకున్నాము. ఇక్కడ బెంగళూరులో అయితే ఒక్కొక్క పనస్తోన వచ్చేసి 10 రూపీస్ కానీ ఒక్కటి. అలా ఎన్నెన్ని తెచ్చుకొని తినగలము. మా మహేష్ చాలా ఇష్టం. నోరు తెరిసి ఏదైనా అడుగుతాడు అంటే అవి ఇవే జాక్ ఫ్రూట్ కావాలి మమ్మీ అంటారు. ఏది అడగడు, ఇది ఒక్కటి అడుగుతాడు వాడి కోసము. ప్లస్ నాకు కూడా చాలా ఇష్టము. కొనుక్కున్నవి తొనలు తెచ్చుకొని తింటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక కాయ తెచ్చుకొని కోసుకొని తింటేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఇన్నేళ్ళు కుదరలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుదిరింది. కానీ కొద్ది రోజులకు ముందు మా ఆయన వాళ్ళ మేనమామ కొడుకు ఒకసారి ఒక కాయ తెచ్చిచ్చున్నాడు. చాలా సంవత్సరాల క్రితం లేండి, దగ్గర 7-8 years అవుతుంది. అప్పుడు తిన్నాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాయ కోసుకొని తింటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని పోయాయి, కొన్ని ఉన్నాయి. కాడ తృప్తి చెందానులేండి, బాగానే తిన్నాము. అవి అర్లీ మార్నింగ్ కట్ చేశాను కదా, అయ్యో ఇది పొద్దున్నే కట్ చేశాను, లేదంటే నా చేతిలో అయిపోయింది అది అనుకున్నాను. ఎందుకంటే ఒక పక్క కోస్తూనే తింటాను బాగా. ఇంకా అవి బ్రతికిపోయాయి అనమాట. ఆ టైంలో తినలేదు. ఇంకా పొద్దున్నే కాబట్టి ఇంకా గిన్నెలో తీసి పెట్టాను. మా మహేష్ కి స్నాక్స్ ఒక 6-7 పెట్టి ఇంకా పెట్టి పంపించేసాను. వ్యాన్ వచ్చింది. ఇవి వచ్చాయండి గిన్నె నిండా ఒక 200 రూపీస్ కి. పర్వాలే కదా, 200 రూపీస్ చాలా బాగా వచ్చినాయి. తీయగా భలే ఉన్నాయి తొనలు. అయితే ఇంకొక రోజు ముందు ఇచ్చింటే నాకు ఆంటీ నేను ఇంకా బాగా సంతోషించేదాన్ని. 2 రోజులుగా తినిండేదాన్ని. అవి చాలా రోజులు ఉండేటిగా లేవు, చాలా పండైపోయింది. సరే మరుసటి రోజు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఉండేటిగా లేవులే, ఇంక తినేద్దాము అని చెప్పేసాను. ఇంక అందరం తలా కొన్ని తినేసాము, అయిపోయాయండి.
ఇంకా ఇక్కడ చూడండి గాలి అలాగే వెదర్ ఎలా ఉందో భలే ఉంది. గాలి తోలుతుంది, గాలితో పాటు చినుకులు కూడా పడుతున్నాయి వాన. నేను నిన్నే డిసైడ్ అయిపోయాను ఫ్రైడే సాటర్డే బెడ్షీట్లు వేయాలి వాషింగ్ మిషన్ కి అని చెప్పేసి. కానీ ఆ రోజు సాటర్డే ఏమో వర్షం పడేటట్టు ఉంది. మీకు చూపించాను కదా వెదర్ ఎలా ఉందో. చినుకులు పడుతున్నాయి కూడా నిద్రలేసిన దగ్గర నుంచి. ఇంకా సరేలే అని చెప్పేసి వేద్దామా వద్దా అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. అది అలానే ఉంది, గాలి లైట్ గా చినుకులు. సరే ఎలా అయితే అలా అయిందిలే అని చెప్పేసి ఇంకా వేశాను. బెడ్షీట్లు బాగా ఆరాలంటే ఎండ రావాలి, ఎండ వస్తేనే బెడ్షీట్లు ఉతకాలి, లేదంటే అబ్బా అవి ఉతకన్నా ఉండడమే బెటర్ అనిపిస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి ఆలోచించాను, ఇంక సర్లే ఆరిపోతాయిలే అని అనుకుని వేసాను, గాలికన్నా ఆరిపోతాయి అని చెప్పేసి. మొత్తానికి ఆరిపోయాయిలేండి, నేను సాటర్డేనే వాయిస్ ఇస్తున్నాను, ఆరిపోయాయి. ఇంకా బెడ్షీట్లు వేసాను, తర్వాత అవి కూడా ఆరపెట్టేసి ఇంకా పెద్ద బెడ్షీట్ కూడా వేసేసాను. నేను బెడ్ మీద బెడ్ కవర్ అలాంటివి ఏమి వేయనండి, మా పిల్లల ముందర అవి ఎక్కడ ఉంటాయి, ఒక్క జంప్ అయిపోతాయి. పిల్లలు జంప్ చేస్తూ ఉంటారు. పైన చూసారు కదా సెల్ఫ్ చిన్నది పెట్టించాను, ఛార్జింగ్స్ పెట్టుకొని ఫోన్స్ అవి దానిపై నుంచి దుక్కుతారు. అందుకని ఇలా మందమైన బెడ్షీట్ బ్లాంకెట్ ఒకటి వేస్తాం అనమాట. అదైతే బాగుంటుంది, పడుకోవడానికి కూడా వెచ్చగా చలి లేకుండా బాగుంటుందని అదే వేస్తాను. ఆ విధంగా అన్ని తీసేసి బెడ్షీట్ మొత్తం ఉతికేస్తాను. అదేలేండి మిషన్ కి వేసాను, ఉతికేసింది. పైన ఒకటి కింద బెడ్షీట్లు వేసాను, ఆరిపోయాయి. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళేంత వరకు చూస్తున్నారు చూడండి, కనిపించేంత వరకు చూసి వాళ్ళ తర్వాత వచ్చేస్తాడు. తర్వాత ఇక్కడ చూడండి మా మహేష్ డ్రా చేశాడు, నాకైతే సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పాలి. చూపించాడు, షాక్ అయ్యాను. భలే వేసావురా ట్రీ అని. కన్నడ మ్యామ్ చెప్పిందంట ఒత్తక్షర గల్లి ట్రీ వేయమని, వేసేసి బర్డ్స్ సన్ వేశారు. కళ్ళ ముందరే పిల్లలు ఎదుగుతూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేవాడు అంత బాగా వేస్తారని, చాలా బాగా వేశారు. మహేష్ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ కిచెన్ చూపించాను చూడండి, ఎంత గలీజ్ అయిపోయిందో, నా హడావిలు ఎలా చేసుకున్నాను. ఇంకా కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకున్నాను, మాప్ పెట్టేశాను. హర్ష కూడా స్నానం ఇప్పుడు మహేష్ తో పాటే చేపించేశాను. స్కూల్ ఉన్నప్పుడు లేపితే గాని లేడు, కానీ హర్ష స్కూల్ లేనప్పుడు మాత్రం తొందరగా లేచాడు వాళ్ళ అన్నతో పాటు. అస్సలు లేపాడు కానీ లేచాడు. ఇంకా అప్పటి నుంచి లేచి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను మాప్ పెట్టేసి ఇంకా స్నానం చేయొచ్చాను. తర్వాత తిందాంలే, ముందు ఇవి ఆరబెడదాము, గాలికన్నా ఆరిపోతాయని చెప్పేసి టెన్షన్ తో ఆరబెడుతున్నాను, ఆరుతాయి ఆరు అనేసి. ఇంకా మొత్తానికి ఆరిపోయాయి, అదే చెప్పాను కదా ఆరిపోయాయి అనేసి. ఇంకా నెక్స్ట్ బెడ్షీట్ కూడా వేసేసి వెళ్ళి ఇంకా పనస్తనాలు తిన్నానండి పొద్దున్నే. ఈరోజు క్యారెట్ కుకుంబర్ అలాంటివన్నీ ఏం తినలేదు. డైరెక్ట్ గా నాకు ఇష్టమైన నా ఫేవరెట్ ఫ్రూట్ జాక్ ఫ్రూటే తనలు మొత్తం ఒక ప్లేట్ లో పెట్టుకొని ఒక 7-8 వరకు తిన్నాను. నేను పొద్దున్నేనే హర్షాకి ఇచ్చాను, అది ఒలిపేటప్పుడే వద్దన్నాడు, రైస్ కావాలి మమ్మీ అని. వాడి ఫేవరెట్ పచ్చడి చేశాను కదా, వాడి స్మెల్ తోనే పట్టేస్తాను నేను ఏ కర్రీ చేశానని. ఆ పుల్లగము అలాగే పచ్చడి వేసుకొని తిన్నాడు. తర్వాత తింటుంటే తర్వాత కూడా వద్దన్నాడు. అందుకు ఇప్పుడు కూడా నేను ఇస్తూ ఉంటూ వద్దంటున్నాడు, నా బలవంతాన్ని ఒకటి ఇచ్చాను. బాగుందంటే బాగుందని నేను సరేనని చెప్పేసి ఇంకా 2-3 ఇచ్చాను, తిన్నాడు. తర్వాత ప్లేట్ లో పెట్టించాను, గింజలు తీసేసి వద్దని చెప్పాడు. చిన్నప్పుడు బాగా తినేవాడు, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏందో వద్దంటున్నాడు. మహేష్ మాత్రం ఇప్పటికి కూడా బాగా తింటాడు అవి. ఇంకా నేను మాత్రం ఇక్కడ మహాభారతం పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తింటున్నాను జాక్ ఫ్రూట్. మహాభారతం సీరియల్ చాలా బాగుంది కదా, ఆ సీరియల్ సీన్స్ చూసినప్పుడల్లా మా నాయన గుర్తొస్తాడు. సండేనే వేసేవాళ్ళు కదా ఇలాంటి సీరియల్స్, రామాయణం, హరహర మహాదేవ, మహాభారతం, ఇవన్నీ. సండే జబర్దస్త్ కూడా వచ్చేది. నేనైతే మా నాయన సండే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు. సండే ఒక్కరోజు టీవీ చూస్తారు మా నాయన, నార్మల్ డేస్ లో ఇంకా చూడడా. అప్పుడైతే ఇలాంటి పౌరాణిక సీరియల్స్ వస్తాయనేసి చాలా ఇష్టం దేవుంటి. అప్పుడు రిమోట్ మా నాయన తీసుకుంటారు, సండే 1.5 hour తీసుకుంటారు, 1 hour 1.5 hour తీసుకుంటారు. అసలు ఆ టైం 1 hour ఎప్పుడైపోతుందా అని చెప్పి వెయిట్ చేసిందని, అయిపోయిన వెంటనే నాకు నచ్చిన సినిమాలు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నానేసి. మా నాయన తిట్టేవాడు, ఇవి చూడు మా తెలివి వస్తుంది అని, అవి చూస్తే తెలివి రాదు అని తిట్టేవాడు. కానీ ఇప్పుడు చాలా బాగా చూస్తాను నేను. అదే ఇప్పుడు అప్పుడప్పుడు మా నాయన పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాను కదా, కొన్ని సీన్స్ ఇప్పుడు వస్తూ ఉంటే నాకు అప్పుడు మా నాయన చెప్పిన విషయాలు, ఆ సన్నివేశాలు నాకు బాగా గుర్తుకొస్తున్నాయి. అందుకే దేనికైనా కూడా టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడు ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది అనమాట. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, చూడలేదు. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలాంటివి చూస్తున్నాను, రామాయణం, హరహర మాధవ.
మహాభారతం చూస్తున్నాను. రామాయణం తెలిసిందేలేండి. హరహర మహాదేవ్ కూడా మా నాయన ఉన్నప్పుడు చూశాను, మా నాయనతో పాటు పంచతంత్రం, హరహర మహాదేవ. చూడండి, మహాభారతం ఒక్కటే అది ఇప్పుడు నేను చూస్తున్నాను. 20 ఎపిసోడ్స్ వరకు చూశాను. ఇంకా మిగతా అది కూడా చూడాలి టైం తీసుకొని. అదే పనిగా టైం తీసుకుని మరీ చూస్తున్నాను. చాలా బాగుంది. మహాభారతం చూస్తున్న సేపు అసలు ఏ పని చేయాలని కూడా బుద్ధి పుట్టడం లేదు, అంత బాగుంది. ఇంకా మహేష్ వచ్చిన తర్వాత అన్నం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత ఈవినింగ్ పార్క్ కి వెళ్ళాం. అక్కడ పార్క్ లో 2 గంటల పాటు ఆడుకున్నాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ తో కూడా, ఒక ఫ్రెండ్ తో సైకిల్ రేసింగ్ పెట్టుకున్నాడు. చూడటానికి మహేష్ బక్కగా ఉంటాడు కానీ చాలా స్ట్రెంగ్త్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ ఈ వీడియో రేసింగ్ పెట్టినప్పుడు చాలా సార్లు మహేష్ ఫస్ట్ వచ్చారు. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానండి. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.